ఫ్రెండ్స్ ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. ఐక్యూకి సంబంధించినటువంటి Z10 సిరీస్, దీంట్లో మీకు ముఖ్యంగా రెండు మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే Z10, మరొకటి వచ్చేటప్పటికే Z10X. Z10 లో మీకు బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే 8+128GB రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా 21,000 రూపీస్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. Z10X వచ్చేటప్పటికి దీంట్లో మీకు బేస్ వేరియంట్ 6+128GB రావడం జరుగుతుంది. వీళ్ళు 13,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రెండు కూడా ఒకటి వచ్చేటప్పటికే మిడ్ రేంజ్ సెగ్మెంట్ యూజర్స్ ని, మరొకటి వచ్చేటప్పటికే వీళ్ళు బడ్జెట్ సెగ్మెంట్ ని యూజర్స్ ని టార్గెట్ చేస్తూ ఈ సిరీస్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తుంటారు. అండ్ ఐక్యూ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ వీళ్ళు వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇలా రెండు రీటైల్ బాక్సెస్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఐక్యూ అని చెప్పి జీ అని ఉంది అంతే. వీటికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్స్ అయితే మనకేం లేవు. అండ్ బ్యాక్ సైడ్ మీకు బాక్స్ కి సంబంధించినటువంటి కంటెంట్స్, అలాగే టాప్ దీనిలో కలర్ వేరియంట్ Z10X లో మీకు రెండు కలర్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి ఇక్కడ మనకు చూసింది అల్ట్రా మెరీన్ కలర్ అండ్ మరొకటి వచ్చేటప్పటికే టైటానియం. వేరే ఇక్కడ Z10 లో కూడా మనకు రెండు కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో సిల్వర్ కలర్ అండ్ దీంతో పాటు మరొకటి వచ్చేటప్పటికే స్టెల్లార్ బ్లాక్. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా మీరు బాక్సెస్ ఓపెన్ చేయగానే మనకి ఈ డివైజెస్ ని పక్క పెట్టి ఇంకా బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. ఐక్యూ Z10X లో వచ్చేటప్పటికి మనకి 44 వాట్స్ ఆఫ్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తే Z10 లో వచ్చేటప్పటికి 90 వాట్స్ ప్రొవైడ్ చేశారు. రెండిటిలో కూడా మనకి టైప్ A టు టైప్ C కేబుల్ ని ప్రొవైడ్ చేశారు. రెండిటిలో యూజర్ మాన్యువల్స్ అలాగే సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు మనకి సిలికాన్ కేస్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ ఇవి ట్రాన్స్పరెంట్ కేసెస్, ఆఫ్టర్ మార్కెట్ మనకి ఇంకా బెటర్ దొరుకుతాయి. అండ్ రెండిటిలో కూడా మనకి ఫ్రంట్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీకు ఐక్యూ Z10 లో వచ్చేటప్పటికి మనకి క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ క్వాడ్ కర్వ్ టెంపర్ గ్లాసెస్ ఆఫ్టర్ మార్కెట్ మనకు దొరకడం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. వేరే ఇక్కడ Z10X లో మీకు ఫ్లాట్ స్క్రీన్ కాబట్టి మీరు రెగ్యులర్ గా ఉండేటువంటి స్క్రీన్ గా టెంపర్ గ్లాసెస్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవి బాక్స్ లో ఉన్న కంటెంట్స్. ఇక బాక్సెస్ ని పక్కకు పెట్టి అసలు డివైసెస్ ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో నేను ఇంప్రెస్ అయినటువంటి పార్ట్ ఏంటి అంటే ఈ మొబైల్ ఫోన్ డిజైన్ లో ముఖ్యంగా, ఎందుకంటే దీంట్లో ఇండియాస్ ఫస్ట్ 7300 mAh ఆఫ్ ద బ్యాటరీని కూడా 7.8 mm థిక్నెస్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది 0 to 100% జస్ట్ కేవలం 46 మినిట్స్ లో అవుతుంది. సూపర్ క్రేజీ. ఇంతేకాదు దీని ఒక పవర్ బ్యాంక్ లాగా డైరెక్ట్ గా మనం వేరే మొబైల్ ఫోన్ ని చార్జ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే రౌండ్ కెమెరా మాడ్యూల్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. సైడ్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని మనకి యూజ్ చేశారు. బట్ కర్వ్డ్ లాగా ఇవ్వటం వల్ల కొంచెం ఒక ప్రీమియం ఫీల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది మ్యాటి ఫినిష్ తో వస్తుంది కాబట్టి మీకు ఫింగర్ ప్రింట్స్ అట్రాక్షన్ అనేది జరగదు. అండ్ ఫ్రంట్ వీళ్ళు క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ మన ముందు తీసుకొచ్చారు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈవెన్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ మనకు ఫ్రంట్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి IP65 రేటింగ్ తో రావడం జరుగుతుంది. సో చిన్నపాటి స్ప్రిల్స్ లాంటివి ఉండదు సార్, వాటికైతే ఇది తట్టుకోగలదు. ఇక ఐక్యూ Z10X విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేస్తారు. సైడ్ ఫ్రేమ్ అంతా కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి కర్వ్డ్, ఇది గ్లాస్ అయితే ఏం కాదు, పాలికార్బోనేట్ ప్లాస్టిక్. అండ్ డిజైన్ కూడా మనకు వర్టికల్ కెమెరా సెటప్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ మనకి ఫ్లాట్ డిస్ప్లే రావడం జరుగుతుంది. అండ్ ఈ ఫోన్ కూడా 8.6 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి ఈవెన్ దో దీంట్లో మనకు వచ్చేటప్పటికే 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చిన దీని వెయిట్ వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మీకు 199 గ్రామ్స్ రావడం జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మనకి IP64 రేటింగ్ మాత్రం మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ రెండింటిలో ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సో ఫోన్స్ కింద పడ్డ త్వరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు, పగులుతాయి బట్ త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇక ఫోన్స్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు Z10 లో మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. వేర్ Z10X లో వచ్చేటప్పటికి ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు రావడం జరుగుతుంది. అండ్ బాటమ్ మీరు చూసారంటే రెండిట్లో కామన్ గా మనం స్పీకర్ గ్రిల్ అయితే చూడొచ్చు. అలాగే USB 2.0 తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ రెండు సిమ్ కార్డ్ స్లాట్స్ విషయానికి వస్తే రెండిట్లో కూడా మీకు ఫిజికల్ సిమ్ కార్డ్సే, మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. ఒకవేళ మీకు 128GB బేస్ వేరియంట్ సరిపోతే నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే గో ఫర్ 256GB. ఇవాళ రేపు మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటికీ కూడా మినిమం 256GB ఉండాలి. అండ్ టాప్ మీరు చూసారంటే వేర్ Z10 కి మాత్రమే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఇచ్చారు. Z10X కి మాత్రం సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ లేదు. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే ఇన్ హ్యాండ్ ఫీల్ లో వేర్ Z10 కొంచెం మనకి ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది కంపేర్డ్ టు Z10X కన్నా. ఆఫ్ కోర్స్ ఇది మనకి బడ్జెట్ యూజర్స్ అండ్ ఇది వచ్చేటప్పటికి కొంచెం మిడ్ రేంజ్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేశారు కాబట్టి. ఇక మొబైల్ ఫోన్ అనగానే మనకి మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ అందరూ కూడా ఫస్ట్ ఇంప్రెస్ అయ్యేది డిస్ప్లేసే. సో ఆ డిస్ప్లేస్ గురించి మనం ఫస్ట్ ఇనిషియల్ గా మాట్లాడదాం. Z10 విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకి 6.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే మనం ఇందులో తీసుకొని రావడం జరిగింది. 10-bit ప్యానల్. ఇది వచ్చేటప్పటికి మీకు HDR10+ కంటెంట్ కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. DCI P3 కలర్ గామెట్ కూడా మనకి 100% రావడం జరుగుతుంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి 1300 నిట్స్ బ్రైట్నెస్ మాక్సిమం రెగ్యులర్ గా మీరు ఇండోర్ లో వాడుతున్నారంటే, ఒకవేళ మీరు హై బ్రైట్నెస్ మోడ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక అప్ టు 5000
నిట్స్ దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కంటెంట్ వాచ్ చేయాలి, కంటెంట్ మేజర్ ప్రయారిటీ అని ఉన్నట్లయితే కనుక మీకు ఇది ఫార్ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంక్లూడింగ్ మీరు అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటన్నిటిలో వైడ్ 1 L1 సపోర్ట్ కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇది LTPO ప్యానల్ తోటి రావడం జరుగుతుంది. యాజ్ లో యాజ్ ఇది మనకి 10 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 120 హెడ్స్ దాకా మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కి వేరీ అవడం అయితే జరుగుతుంటుంది. అండ్ ఇక టచ్ శాంపిల్ రేట్ విషయానికి వచ్చారంటే 300 హెడ్స్ అయితే నార్మల్ యూసేజ్ కి, అండ్ ఒకవేళ మీరు గేమ్ ఆడుతున్నారంటే ఇన్స్టెంట్ గా 1200 హెడ్స్ దాకా మనకి జంప్ అవడం జరుగుతుంది. సో స్మూత్ గా మీకు గేమ్స్ అన్నిటిని చాలా బాగా ఇది హ్యాండిల్ అయితే చేయగలదు. అండ్ దీని స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 93.4% గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకి SGS ఐ కేర్ డిస్ప్లే ప్రొటెక్షన్ టెక్నాలజీని కూడా, అంటే లైక్ బ్లూ రేస్, హార్మ్ఫుల్ రేస్ ఉంటాయి చూసారా, వాటన్నిటి కూడా ఇది ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయితే చేయగలదు. అండ్ ఇది సెంటర్ పంచోల్ కట్అవుట్ తో వస్తుంది కాబట్టి మీరు కంటెంట్ వాచ్ చేస్తున్న ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు మీ కంటెంట్ ప్యూర్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక iQOO Z10X విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు 6.72 ఇంచెస్ కి సంబంధించినటువంటి IPS డిస్ప్లేనే ఇచ్చారు. సో రెగ్యులర్ గా మనం ఈ బడ్జెట్ లో కూడా కొన్ని బ్రాండ్స్ అయితే AMOLED ఇస్తున్నారు. దీనిలో కూడా AMOLED తెచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక్కడ 120 హెడ్స్ ఇచ్చినా గానీ IPS డిస్ప్లే కాబట్టి నాకు AMOLED ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ బై ద వై దీంట్లో మీకు వచ్చేటప్పటికే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మనకి వేరీ అవుతుంది. 30, 60, 90 అలాగే 120 హెడ్స్ దాకా కూడా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 1050 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్, అలాగే టచ్ శాంపిల్ రేట్ విషయానికి వచ్చారంటే 240 హెడ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది 96% NTSC కలర్ గామెట్ గా కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికి 8-bit ప్యానల్ మనకి యూజ్ చేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ AMOLED లో మనకి 10-bit ప్యానల్ వస్తుందిలేండి. అండ్ దీని స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 91.2% గా మనకు రావడం జరుగుతుంది. సో మీకు బెజల్స్ ఏవైతే ముఖ్యంగా లెఫ్ట్ రైట్ అలాగే టాప్ మీకు ఈవెన్ గా అనిపిస్తాయి, కానీ కింద బార్డర్ లో ఏదైతే ఉందో కొంచెం మనకి బెజల్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుందా, ఆడియో కూడా బాగుండాలి కదా. రెండిటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండిటిలో కూడా మనకి హైరెస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ ద్వారా సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉండదో, వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ ఆడియో టెక్నాలజీని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి ఈ రెండు మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి ఆడియో శాంపిల్స్ కూడా వినండి. సో విన్నారు కదా, రెండిట్లో కూడా పర్వాలేదు, క్రిస్ప్ గా లౌడ్ అండ్ క్లియర్ గానే మనకు రావడం జరిగింది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది చూద్దాం, ఎందుకంటే ఇది ఇండియాస్ ఫస్ట్ 7300 mAh కలిగినటువంటి బ్యాటరీతో మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీని యూజ్ చేశారు, అలాంగ్ విత్ 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఛార్జ్ అవడానికి కూడా ఎక్కువ టైం పడుతుందో అనుకోకండి. ఇది 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 15 minutes లో, అండ్ 100% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 47 minutes లోనే కంప్లీట్ అవడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఒకవేళ మీరు కనుక ఒక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 3 days ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ 1.5 day మీకు బ్యాటరీ బ్యాకప్ పక్కా. అండ్ దీంట్లో మరొక లేటెస్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ టెక్నాలజీని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో దట్ మీకు ఇది ఆల్మోస్ట్ 1600 సైకిల్స్ ని రీసైకిల్ చేసినా గానీ ఇందులో ఉండేటువంటి బ్యాటరీ యొక్క హెల్త్ 80% ఇంకా రిమైనింగ్ ఉంటుందంట. అంటే అప్రాక్సిమేట్లీ మీరు 6 years దాకా మళ్ళీ దీనిలో ఉన్నటువంటి బ్యాటరీని రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక Z10X విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకి 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 44 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 65 minutes, అలాగే 0 to 50% ఇది ఛార్జ్ అవ్వడానికి కేవలం 28 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి బ్యాటరీ ఆప్టిమైజేషన్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. అరౌండ్ 1200+ సైకిల్స్ మీరు బ్యాటరీని కంప్లీట్ గా రీఛార్జ్ చేసుకున్నా గానీ అరౌండ్ ఇంకా 80% ఆఫ్ ద బ్యాటరీ మీకు రిమైనింగ్ ఉండడం జరుగుతుంది. అండ్ బై ద వై రెండిటిలో కూడా మనకి రివర్స్ వైర్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. వేరే ఇది వచ్చేటప్పటికి 22 watts దాకా, అంటే ఒక పవర్ బ్యాంక్ మీరు క్యారీ చేసినట్లే వేరే ఇది వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మీకు 5 watts దాకా అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా మీ స్మార్ట్ వాచెస్ కావచ్చు, మీ TWS బడ్స్ కావచ్చు, వాటిని మీరు ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వేరే Z10X వచ్చేటప్పటికి వన్స్ ఒక్కసారి ఛార్జ్ చేశారంటే మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 2 days బ్యాటరీ బ్యాకప్ పక్క. ఒకవేళ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ 1 day అయితే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది, ఈవెన్ ఇది 5G మీద. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా Z10, దీంట్లో మనకి Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇది 4 nanometer BlueField టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి octa-core ప్రాసెసర్. అండ్ దీంట్లో మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.5 GHz గా రావడం జరుగుతుంది. Adreno కి సంబంధించినటువంటి 710 GPU 825 MHz క్లాక్ స్పీడ్ తో క్లాక్ అయి మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి LPDDR5 టెక్నాలజీకి సంబంధించిన RAM UFS 3.1 స్టోరేజ్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఇందులో మనకి
మనకి ర్యామ్ ఎక్స్పాన్షన్ సహాయంతో అప్ టు 8GB దాకా, అంటే డిపెండ్స్ అపాన్ మీరు వాడేటువంటి వేరియంట్ బేస్ చేసుకొని వీటిని అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మల్టీ టాస్కింగ్ లో ఎక్కువగా మీకు ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి 4112mm మల్టీ లేయర్డ్ గ్రాఫిక్ కూలింగ్ సిస్టమ్ ని కూడా మనకి ఇందులో యూజ్ చేశారు. సో బేసిక్ గా మన మొబైల్ ఫోన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కువగా హీట్ అవ్వకుండా ఆ హీట్ ని మాక్సిమం ఇదైతే మేనేజ్ చేయగలదు. అండ్ ఈవెన్ దీని యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా 8 lakh ప్లస్ రావడం జరుగుతుంది. ఈవెన్ దీని మల్టీ స్కోర్ అలాగే CPU థ్రాటిల్ కూడా నేను చెక్ చేసి చూసాను, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ ఈవెన్ మీరు పబ్జీ అలాగే COD ఇలాంటి గేమ్స్ ఏమైనా ఆడుతున్నా గానీ ఎలాంటి ల్యాగ్ లేకుండా కంటిన్యూస్ గా ఫ్రేమ్ డ్రాప్స్ చిన్నగా ఉండడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 60 FPS దాకా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక iQOO Z10X విషయానికి వచ్చారంటే ఇందులో మనకి MediaTek 7300 6nm టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ మనకి ఇందులో వాడటం జరిగింది. అండ్ దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.5 GHz గా రావడం జరుగుతుంది. దీంట్లో మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్ మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. అండ్ దీంట్లో కూడా కూలింగ్ మీకు 3300mm స్క్వేర్ గ్రాఫిక్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేశారు. అండ్ యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా 7 lakhs ప్లస్. ఈవెన్ గిగ్ బెంచ్ స్కోర్స్ అలాగే CPU థ్రాటిల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇది కూడా పర్వాలేదు, ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫోన్ కూడా ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇది మనకు వర్క్ అవడం జరుగుతుంది. అండ్ రెండిట్లో కూడా మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ iQOO Z10 లో వచ్చేటప్పటికి 3+4 ఇస్తే iQOO Z10X లో వచ్చేటప్పటికే 2+3 మనకు రావడం జరుగుతుంది. సో మేజర్ ఫర్దర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్. కాకపోతే ఇక్కడ ఈవెన్ అట్లీస్ట్ Z10 అయినా కానీ వీళ్ళు హాట్ బ్యాప్స్ హాట్ గేమ్స్ రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. చాలా వరకు బ్లాట్వేర్ రెండిట్లో కూడా ఉన్నాయి. అంటే ఒక బడ్జెట్ ఫోన్ కి అలాగే కొంచెం ఒక మిడ్ రేంజ్ ఫోన్ కూడా కొంత డిఫరెన్స్ అయితే చూపించాలి కదా. అఫ్ కోర్స్ వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అదే, బట్ వీటిని రిమూవ్ చేస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఈ రెండిట్లో కూడా మనకి డిఫాల్ట్ డైలర్ వీళ్ళకి సంబంధించినటువంటి ఓ డైలర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ UI ఫంట్ OS తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ రెండిట్లో కూడా మనకి బేసిక్ AI ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు, లైక్ ఫోటోని ఎన్హాన్స్ చేయడం అండ్ వీటితో పాటు సర్కిల్ టు సెర్చ్ అండ్ మ్యాజిక్ ఎరేజర్. సో అలాంటి ఫీచర్స్ కూడా మనం వెరీ కామన్ గా అయితే ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా iQOO Z10. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ తో మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ f-stop 1.8 తో రావడం జరుగుతుంది. ఇందులో మీకు OS అలాగే AS రెండు ఉంటాయి. సో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ అయితే చేస్తుంది. అండ్ ఇక మరొక సెన్సార్ విషయాన్ని గురించి వచ్చారంటే సో వీళ్ళు ఇంకా ఈ 2 మెగాపిక్సెల్ ఎందుకు వదలట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో 2 మెగాపిక్సెల్ దీని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. అఫ్ కోర్స్ మీరు ఫ్రంట్ లో కూడా ఈవెన్ పోర్ట్రేట్ లో కొంచెం అల్ట్రా వైడ్ యాంగిల్ కొంచెం నార్మల్ క్లోజ్అప్ లో కూడా మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ మీకు ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు. కాకపోతే ఇది కొన్ని సందర్భాలు ముఖ్యంగా లో లైటింగ్ లో ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంటుంది. సో వాటిని కూడా వీళ్ళు కంట్రోల్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ దీంట్లో మీకు వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారన్నట్లయితే రేర్ మీరు 4K 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ లో కూడా మీరు 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ కెమెరా అని నేను చెప్తాను. ఇక iQOO Z9X విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి సామ్సంగ్ కి సంబంధించినటువంటి JN1 సెన్సార్ అయితే యూస్ చేస్తారు, 50 మెగాపిక్సెల్, విచ్ కమ్స్ విత్ f-stop 1.8 తో రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు, కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అని నేను చెప్తాను. ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరానే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అని నేను చెప్తాను. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ మీరు 4K 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ లో కూడా మీరు 1080p 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కెమెరా డిపార్ట్మెంట్ ఇంకొంచెం వర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేది. రెండు కూడా ఆయా బడ్జెట్ లో డీసెంట్ కెమెరాస్, ముఖ్యంగా iQOO Z10 లో ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండింటిలో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేశారు. వేర్ Z10X లో వచ్చేటప్పటికి బ్లూటూత్ 5.2 తీసుకొస్తే ఇక్కడ మనకి బ్లూటూత్ 5.4 టెక్నాలజీని మనం తీసుకొచ్చారు. రెండింటిలో కూడా మనకి 10 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీతో పాటు వివో వైఫై సర్వీసెస్ అలాగే వివో కాలింగ్ సర్వీసెస్ ను కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు రెండింటిలో కూడా మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే Z10X లో వచ్చేటప్పటికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తే ఇక్కడ మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్టికల్ ఇచ్చారు. అండ్ రెండింటిలో కూడా మీకు 3.5 ఆడియో జాక్ కానీ FM గానీ అలాగే IR బ్లాస్టర్ గానీ NFC ని గానీ మనకు ప్రొవైడ్ చేయలేదు. అట్లీస్ట్ Z10X లో అన్నా కానీ వీళ్ళు NFC ని ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫైనల్ కన్క్లూజన్ కి వచ్చేద్దాం. అసలు ఎవరికి మొబైల్ ఫోన్స్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ అండర్ 15K లో చూస్తున్నారు, దాంట్లో కూడా ఒక మంచి ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక పవర్ఫుల్. సో మీకు ఇక్కడ iQOO Z10X బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మంచి బ్యాటరీ బ్యాకప్, మంచి ప్రాసెసర్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో, మంచి
ఆడియోతో పాటు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. బట్ మీరు ఇందులో ఒక్కదాని దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇందులో మీకు వచ్చేటప్పటికే ఐపీఎస్ డిస్ప్లేని మాత్రమే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ లేదు మీ బడ్జెట్ ఇంకొక 5,000 రూపాయలు పెంచుకొని మంచి ఫోన్ చూస్తున్నాను అన్నట్లయితే కనుక వేరే iQOO Z10 ఏదైతే ఉందో మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు Z10X కన్నా గానీ. ఎందుకంటే మనకి ఇందులో 10-bit ప్యానల్, AMOLED డిస్ప్లే, క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో పాటు ఈవెన్ బెటర్ కెమెరా, 7300 mAh ఆఫ్ ద బ్యాటరీ అంటే ఆల్మోస్ట్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి ఇది 90 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. వేరే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి కేవలం 44 వాట్స్ మాత్రమే. ఎనివే ఈ రెండు మొబైల్ ఫోన్స్ నేను మరికొన్ని రోజులు యూజ్ చేసి వీలైతే ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్ రివ్యూను కూడా పోస్ట్ చేస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అన్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.